హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం మ్యాచ్ గురించి ఏం మాట్లాడుకోబోయేది, కాకపోతే రీసెంట్గా వచ్చిన ఒక రచ్చ గురించి మాట్లాడుకుంటున్నాం. ఏందిరా అంటే రచ్చ, మన ఎస్ఆర్హెచ్ టీం ఓనర్ ఉంది కదా, కావ్య మారన్. ఆమె 100 లీగ్ ఇంగ్లాండ్లో కూడా ఆమెకు ఒక టీం ఉంది. దాంట్లో వచ్చేసి అబ్రార్ అహ్మద్, ఓ పాకిస్తానీ ప్లేయర్ని అయితే ఆమె తీసుకుంది. ఆ తీసుకున్నప్పటి నుంచి ఒక రేంజ్ రచ్చ కదా అసలు. ఏ రేంజ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ వర్స్ పాకిస్తాన్ అని ఒక రేంజ్లో సర్క్యులేట్ అవుతా ఉన్నాయి. అంటే అంత తప్పేం చేసింది తను? ఇప్పుడు సరే, మనకి ఇండియాకి పాకిస్తాన్కి శత్రుత్వం ఉంది. ఈ రీసెంట్గా సంవత్సరంన్నర నుంచి ఇండియాకి బంగ్లాదేశ్కి ఓ రచ్చ ఉంది. ఏ రేంజ్ రచ్చ ఉందరా అంటే, కేకేఆర్ వాళ్ళు ముస్తఫిజుర్ రెహమాన్ని 9.2 కోట్లకి తీసుకున్నప్పుడు మన వాళ్ళు రచ్చ చేశారు. వాళ్ళు వదిలేసి ఇప్పుడు జింబాబ్వే అతన్ని ప్లేయర్ని తీసుకున్నారు, బౌలర్ని, అద్భుతమైన బౌలర్ని. ఓకే, ఇండియాలో ఆమెమి ఎస్ఆర్హెచ్ ఇండియాలో ఉంది, ఇండియాలో ఏమన్నా తీసుకుందా? అప్పుడు ఐపీఎల్ ఆక్షన్ అప్పుడు తీసుకోలేదు కదా. ఆమె అవుట్ సైడ్ ద కంట్రీ, పాకిస్తాన్లోని ఇండియాలో అడుగు పెట్టనీయలేదు. అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నోడిని అక్కడ తీసుకుంది. అక్కడ ఆమెది అక్కడ కూడా ఎలా చేయాలో మన వాళ్ళే రచ్చ అనమాట. అంత తప్పేం చేసింది అని. సరే, ఇప్పుడు ఒక చిన్నది ఇంకొద్దాం. అంత తప్పు చేసినప్పుడు ఇప్పుడు మనకి ఇండియాకి పాకిస్తాన్కి శత్రుత్వం ఉంది, ఇండియాకి టర్కీకి శత్రుత్వం ఉంది, మనకి ఇండియాకి బంగ్లాదేశ్కి ఉంది. మళ్ళీ కింద వాడెవడో ఈ లక్షద్వీప్లో మోడీ ఫోటో పెడితే ఒక రచ్చ జరిగింది. వాళ్ళకి అవసరమైనప్పుడు మళ్ళీ హెల్ప్ చేశారు కదా, వాళ్ళే గెట్అవుట్ ఇండియా అన్నప్పుడు మళ్ళీ వెళ్ళి ఎందుకు హెల్ప్ చేశాడు? పాకిస్తాన్కి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఒక 5-10 ముందు మనకి ఇది ఉన్నప్పుడు ఎందుకు హెల్ప్ చేశాడు? నీకు అంత శత్రువుతో ఉంటే అసలు గేమ్లు కూడా ఆడకూడదు. క్రికెట్లు ఆడాలా, ఇది కావాలా, అప్పుడు మళ్ళీ ఇది చేస్తారు ఇండియాకి సపోర్ట్. అంతెందుకు, రీసెంట్గా ఇప్పుడు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇరాన్ ఆ యుద్ధంలో అది మూసేసినప్పుడు నీకు బంగ్లాదేశ్కి ఆయిలే లేనప్పుడు వాళ్ళు మన వాళ్ళని అడిగితే 5,000 టన్నులు ఇస్తామని ఒప్పుకున్నారు. మరి దీన్ని ఆపాలి కదా. శత్రువుకి ఎందుకు మనం సహాయం చేయాలా? మీ లాజిక్ ప్రకారం శత్రువుకి అయితే మనం సహాయం చేయకూడదు. అట్లాంటప్పుడు టర్కీ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ పంపించాం. అక్కడ మటుకు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్, ఇక్కడ 5,000 టన్నుల ఆయిల్, డీజిల్, ఇది పెట్రోల్ ఇవన్నీ పంపించేటప్పుడు ఇక్కడ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ఎందుకు అయ్యేసుకొని మన పైన యుద్ధం చేసాక, మన జనాలను చంపాక? ఎందుకు మీకు ఈ పర్టికులర్ హిపోక్రసీ నాకు అర్థం కాలేదు. అంటే గవర్నమెంట్ చేస్తే కరెక్ట్, ఈమె అవుట్ సైడ్ ద కంట్రీ ఇంగ్లాండ్, యూరోప్లో ఎక్కడో ఆ దీంట్లో ఆమె చేసింది, ఆమె టీంకి అవసరం కాబట్టి ఆమె చేసింది. దాంట్లో మీరు ఎందుకు ఇంత రచ్చ చేశారో నాకు అర్థం కాలేదు జనాభా అంతా. నేనైతే కావ్య మారన్ ఆమె టీంకి ఏం కావాలో ఆమె చేసింది రా భయ్. ఆమె టీం హ్యాపీగా ఆమె తీసుకుంది, ఆడిస్తుంది లేదు తర్వాత సంగతి. ఎందుకంటే ఓ టీంలో ఇప్పుడు మన ఐపీఎల్లో 25 మందిని తీసుకుంటే మనం ఆడేది 11 మంది, ఒక సబ్స్టిట్యూట్ 12 మంది ఆడతారు. ఆ మ్యాచ్ బట్టి గ్రౌండ్ బట్టి మారుతూ ఉంటుంది. ఆమె తీసుకుంది, వాడుతుంది లేదు తర్వాత సంగతి. ఆమె చేసిన తప్పు, వీళ్ళు అనుకుందే కరెక్ట్. ఇట్లాంటి పనికి మన కూతలు కూసేయడం మానేసింది. హ్యాపీగా మ్యాచ్లు చూడాలంటే చూడండి, లేదు మేము చూడమబ్బా అంటే వదిలిదొబ్బండి అబ్బా. అనవసరంగా ఒక మనిషి ఆమె ఇది ఇంట్రెస్ట్తో ఏదో చేసింది, దానికి ఎందుకు రచ్చ మీకు? నేను మటు కావ్య మారన్ అయితే మటుకు, మేడం మీరైతే కరెక్టే చేసుకున్నారు మీ టీం ప్రకారం. హ్యాపీగా మీరు ఉంచాలో లేదో మీరు ఇది చేసుకోండి, మీరు పోండి. మన గవర్నమెంట్లు సాయం చేస్తున్నప్పుడు శత్రువులకి మీరు తీసుకోవడంలో తప్పే లేదు. హ్యాపీగా మీరు ఇది చేయండి. ఇదే చెప్దాం అనుకున్నాను నేను. అందుకని దానికి మించి ఇదే. మీకు చాలామంది వ్యతిరేకించవచ్చు, మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కింద కామెంట్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.